హాయ్ అందరికీ నమస్తే. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది. ఇక వెంటనే ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ వచ్చింది కదా, రాఖీ పండుగ రావడం వల్ల వీడియో ఎడిటింగ్ లేట్ అయిపోయిందన్నమాట. ఈరోజు పొద్దున్నే ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇక అమ్మవారి పూజ ఎలా చేసుకుంటానో, ఇంకా అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో ఈ వీడియోలో వివరిస్తాను. మంచిగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి శారీ ట్రేపింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇక సాయంత్రమే ఇల్లంతా శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకున్నాను. ఇక అమ్మవారి పూజకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని ఇక అమ్మవారి శారీ కడుతున్నాను అన్నమాట. ఇక పొద్దున్నే 9 లోపు నేను పూజ స్టార్ట్ చేయాలనుకున్నాను. నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కాబట్టి టైం ఉండదు కాబట్టి నేను గురువారం సాయంత్రమే ఇలాగా పూజ చేసినా కానీ గణేశుని పూజ చేశాకనే కదా మనం పూజ స్టార్ట్ చేసి, అందుకని ఇక మేము గృహప్రవేశం రోజే ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ బుక్ చేశాను అన్నమాట. అనుకున్నట్టుగా వచ్చిందనమాట. ఇక అప్పుడు యూజ్ చేసింది. ఇక ప్రతి పూజలకు ఇదే వాడతాను అన్నమాట. చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకైతే. ఈ కలగా అనిపిస్తుంది ఇది కట్టగానే. ఇక మనకి ఏ పూలు అవసరం లేదు, ఆర్టిఫిషియల్ అయిపోతున్నాయి పూజలో కూడా. కాకపోతే ఇక ఏం చేస్తాం, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేశానన్నమాట. ఇక అమ్మవారి శారీ ట్రేపింగ్ కోసమని ఒక డబ్బా తీసుకున్నాను. డబ్బాపై చిన్న బిందె తీసుకున్నాను. ఇక బరువు ఉండాలి బియ్యం కానీ, ఇంకా నేను కింద పల్లీల డబ్బా తీసుకున్నాను. అందులో వెయిట్ ఉంటేనే మంచిగా కూర్చుంటుంది అనమాట. ఇక వాటిని కూడా రెండింటిని కలిపి స్టిక్కర్ అంటేసాను అనమాట. స్టిక్కర్ అంటేసి ఇక బ్లౌజ్ పీస్ని చుట్టూరా ఇలాగ పిన్స్ తోటి స్టిక్ చేసేసి మళ్ళీ వెనకాల ఇలాగా థ్రెడ్ తోటి కట్టారనమాట. ఇక అమ్మవారి శారీ కోసమని నేను పట్టు శారీయే తీసుకున్నాను. ఈ వీడియో వచ్చేసి పిల్లలు ఇంకా అమ్మ తీసిందన్నమాట. అందుకే వీడియో అలా వస్తూ ఉంది. నేను ఏం చేయలేదు, నా పనిలో నేను ఉన్నాను. ఇక వాళ్ళు తీసింది డైరెక్ట్గా నేను ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. అంటే నాకు టైం లేదన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు కూడా చుట్టాలు ఉన్నారు ఇంటి నిండా. ఇక అమ్మవారి హ్యాండ్స్ కోసమని నా చిన్న కొడుకు ఇలాగే హెల్ప్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకు. నేను చెయ్యను అని అస్సలు అన్నారు. నా ఇద్దరు పిల్లలు చాలా మంచిగా అర్థం చేసుకుంటారు. మా వారైతే ఇంకా సగంలో సగం మా వారే చేశారు నిజం చెప్పాలంటే. అదేంటో శారీ కట్టదాం అనేసరికి ఇంకా బయటికి వెళ్ళి సామాన్ తెద్దాం అనేసరికి ఫుల్ వర్షం పడింది, కరెంటు పోయింది, ఫుల్ లేట్ అయిపోయింది పని మొత్తం. కరెంట్ ఉంటేనే కదా ఏదైనా చేయడానికి. ఇక హ్యాండ్స్ కోసమని నేను ఇక్కడ ఇంట్లో కోలలు ఉన్నాయన్నమాట. మనం బతుకమ్మ కాడతాం కదా, ఆ కోలల్ని ఇలా స్టిక్ తాడుతో కట్టేశాను అనమాట హ్యాండ్స్ లాగా. ఇక కొంగు కూడా ఈ పైనుంచి వస్తుంది అన్నమాట. ఫుల్ లేట్ అయిపోయింది. నైట్ అయితే నాకు 12 అయిపోయింది. ఇంట్లో పనులు చేసుకొని బయటకు వెళ్ళి వాయనానికి సంబంధించినవి అన్నీ తెచ్చుకొని ఇక ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండేసరికి 12 అయిపోయింది. మార్నింగ్ 3కి లేస్తే ఇక నేను అనుకున్న టైంకి పూజలో కూర్చోగలిగాను. ఇక పూజ వీడియో వచ్చేసి రేపటి వీడియోలో వస్తుందన్నమాట. ఇదే లెంత్ అయిపోయింది. ఇక పూజ రేపు వివరిస్తానన్నమాట. ఇక అమ్మవారికి పట్టు శారీ ఈ శారీ తెచ్చుకున్నాను అనమాట. ఇందులో గ్రీన్ షేడ్ కూడా ఉంది, కాకపోతే లైట్ ఫోకస్కి అలా బ్లూ కనిపిస్తుంది. గ్రీన్ అండ్ బ్లూ కలిసి ఉందన్నమాట. అమ్మవారికి గ్రీన్ అంటే ఇష్టం అని తెచ్చాను, కాకపోతే వీడియోలో మాత్రం బ్లూ కనిపిస్తుంది అన్నమాట. బ్లూకి ఇలాగా పింక్ బార్డర్ వచ్చిందన్నమాట. ఇక మనం శారీ ఎలా మనం కుచ్చులు పెట్టుకుంటామో అలానే, కాకపోతే అమ్మవారికి కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇక నేను ఇలాగ కుచ్చులు సెట్ చేసుకొని మన బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, అవి జారకుండా ఉండడానికి బట్టల క్లిప్స్ స్టిక్ చేశానన్నమాట. చూపిస్తాను లాస్ట్లో మీకు అంతా వివరంగా మంచిగా కనిపించేలాగా చెప్తాను. ఈ లోపైతే కుచ్చుళ్ళు సెట్ చేసుకుందాము. చాలా ఎంత సాఫ్ట్గా ఉన్నా నాకైతే ఈసారి చాలా ఇబ్బందిగా అనిపించింది. 3 టైమ్స్ తీస్తూ పెట్టానన్నమాట. ఎందుకంటే శారీ జారుతూ ఉందన్నమాట. అయినా కానీ మంచిగా వచ్చింది. లాస్ట్గా ఎంత కష్టపడ్డానో అంత నేను అనుకున్నట్టుగా వచ్చిందనమాట. సెట్ చేసినప్పుడు కుర్చీలు కొంగు తక్కువ వచ్చిందనమాట. మళ్ళీ తీసేసి మళ్ళీ కుర్చీలు సెట్ చేశాను. ఇక ఈసారి మాత్రం నేను స్టెప్ బై స్టెప్ తీసుకున్నాను కుర్చీలు అన్నాను కదా. పైన స్టెప్ ఏమో చిన్నగా వచ్చింది, కింద స్టెప్ ఏమో చాలా పొడవు అయిందన్నమాట. అందుకని మళ్ళీ తీసి మళ్ళీ సెట్ చేసుకున్నాను అన్నమాట. ఇక ఇప్పుడు మాత్రం కొంగు వేస్తున్నాను. మనం ఎలా అయితే వేసుకుంటామో అలానే సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంగు వేసి నేను వెనకాలకించి మళ్ళీ ముందుకు వచ్చేలాగా చేశానన్నమాట. మంచిగా అనిపిస్తుంది ఇట్లయితేనే. నాకు ఈసారి ఫస్ట్ టైం అన్నమాట. నేను ఎప్పుడైనా శారీ ట్రేపింగ్ చేస్తాను కానీ కుర్చీలు ఒకటే స్టెప్ లాగా పెడతాను కాబట్టి అంత కష్టం అనిపించలేదు. కాకపోతే నేను స్టెప్ బై స్టెప్ అంటే పైన ఒక కుర్చీలు కింద ఒక కుర్చీలు లాగా వచ్చేలాగా సెట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం కష్టం అనిపించింది. ఎప్పటిలాగా కడితే నాకు ఇదివరకు ఎప్పుడూ అయిపోయేది. కాకపోతే అనుకున్నట్టు వస్తేనే కదా మనసుకు హ్యాపీనెస్ అనిపించేది. అందుకని ఇక తీస్తూ ఎంత కష్టమైనా మళ్ళీ సెట్ చేసుకున్నాను అన్నమాట. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందా లేదా అనేది మీరు మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పే
చూస్తే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్నమాట. నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది అనమాట. 100కి 100% ఓకే అనిపించింది అనమాట శారీ. ఇక ఈ పట్టు శారీ కదా జారుతుంది, అదొక్కటి మైనస్, మనం చూసుకొని తీసుకోవాలి. నాకైతే ఇదిగోండి పైన ఇదిగోండి ఇది సెట్ కాలేదు, నేను మళ్ళీ తీసేసాను అనమాట. పైన స్టెప్ చాలా తక్కువ వచ్చిందనమాట, అంటే ఇట్లా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అనమాట. అది చూస్తే కలగా అనిపించట్లేదని మళ్ళీ తీసేసి మళ్ళీ కట్టాను. లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ టైం అన్నమాట. సెకండ్ టైం కూడా నాకు నచ్చలేదు, అందుకే చూడండి నా ఫేస్ కూడా చాలా చిన్నగా అయిపోయింది. ఇక మళ్ళీ చూడండి మళ్ళీ తీసేసి మళ్ళీ కట్టాను. ఇదిగోండి ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, ఈ స్టెప్ పొడుగు అయిపోయింది, ఆ స్టెప్ చాలా చిన్నగా అయిపోయింది, అందుకని మళ్ళీ తీసాను. చూపిస్తాను చూడండి. నా ఫేస్ చాలా డల్గా అయిపోయింది. అరే అనుకున్నట్టు రావట్లేదు, ఏంటి అమ్మవారు పరీక్షిస్తుందా ఏంటి అని అనుకున్నాను. ఇక మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ మళ్ళీ సెట్ అయిపోయింది, మస్తు అనిపించింది అనమాట. ఇక మళ్ళీ తీసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అమ్మవారిని మనసులో మంచిగా మొక్కుకొని స్టార్ట్ చేశాను. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడైనా శారీ డ్రేపింగ్ బాగానే చేసేదాన్ని. అమ్మ ఉంది, ఇప్పుడు హెల్ప్ చేసినా కూడా కుదరట్లేదు, ఏంటి అమ్మవారు పరీక్షిస్తుందా ఏంటి అని అనుకున్నాను. కాకపోతే ఫైనల్ లుక్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. నాకైతే అందరు చెప్పారనమాట, చాలా బాగా రెడీ చేసావు దివ్య అని. అందులో హ్యాపీనెస్ చాలా అనిపించింది అనమాట. ఇక ఇదిగోండి అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. ఎన్నిసార్లు తీసినా కూడా ఇలానే అవుతుంది ఏంటి అనే మనసులో ఒక బాధ. కాకపోతే మళ్ళీ లాస్ట్కి మంచిగా కుదిరిందనమాట. అమ్మవారిని తలుచుకున్నాక మంచిగా కుదిరిందనమాట. ఇక నైట్ కరెంట్ పోయింది, ఇది ఛార్జింగ్ బల్బ్ అన్నమాట, అందుకోసమనే లైటింగ్ తోటి చేశాను. కాకపోతే ఇంట్లో పనులు అక్కడే ఉండిపోయినాయి. ఇక పిల్లలు కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ తోటి ఇలాగా స్వస్తికి ఇంకా ఓంకారం చేశారనమాట. నేను కూడా నేను పోయినసారి కుండలు తెచ్చుకున్నాను, దానికి పెయింట్ వేసి కమలం పూలు వేసుకొని డెకరేషన్ లాగా చేసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. అందులో నుంచి అమ్మవారు చేతిలో నుంచి ధాన్యం కురిపిస్తున్నట్టుగా స్టిక్ చేశారన్నమాట. ఒక సైడ్ ఏమో గోల్డ్ కాయిన్స్, అంటే 5 రూపీస్ కాయిన్స్ గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, అవి స్టిక్ చేశాను. ఇంకో వైపు ఏమో సిల్వర్ కాయిన్స్, అంటే 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేశాను అనమాట. ప్రతిసారి ఒక్కొక్కలాగా స్పెషల్గా చేసుకుంటాను క్రియేట్ చేసుకొని. అవి మాత్రం కుండలు నేను పోయినసారి డెకరేషన్ చేసుకున్నవే, ఆ పెయింటింగ్వి ఉండే, కాకపోతే డిలీట్ అయిపోయాయి. నా స్టోరేజ్ ఫుల్ ఉండదన్నమాట ఫోన్లో, అందుకని ఇక అవి డిలీట్ అయిపోయాయి. కాకపోతే వివరిస్తాను, ఆ కుండలు చూపించి మరి వివరిస్తాను ఎలా డిజైన్ వేసుకున్నాను. మన పెయింటింగ్ ఉంటుంది కదా, శారీస్కి వేసుకునే పెయింటింగ్ తోటే వేసాను అనమాట. ఇక కాయిన్స్ కూడా స్టిక్కర్స్తో స్టిక్ చేశాను అనమాట. ఇక పిల్లలు వచ్చేసి ఇటు ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఏమో మనము వెళ్ళాం కదా అని స్వస్తికి ఇంకా ఓంకారం వేశారు, అది కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో. నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళు వీడియో తీశారని, ఇక అందుకే అలా వస్తుందన్నమాట, ఏమనుకోవద్దు. నేను నా పనిలో నేను ఉంటే వాళ్ళు ఏదో నా కోసం కష్టపడి వీడియో తీశారు, అది డైరెక్ట్గా పెట్టేశాను. ఇక అమ్మవారి వడ్డాలం పెడుతున్నాను. నాకు నచ్చట్లేదు, ఎంత చేసినా కూడా నేను అనుకున్నట్టు రాలేదని నాకు అదే ఉండిపోయిందన్నమాట. మళ్ళీ తీసేసాను అనమాట. ఇలా 3-4 టైమ్స్ అయిందన్నమాట. అసలు చాలా నీరసం వచ్చేసిందన్నమాట. గురువారం ఫాస్టింగ్ కదా, అసలు కుదరట్లేదని మళ్ళీ నేను నార్మల్గా ఎట్లా అయితే కడతానో అలా కూడా కట్టి చూసాను, అస్సలు సెట్ అవ్వట్లేదు. ఏంటి అని అనుకొని మళ్ళీ తీసాను అన్నమాట. 4 టైమ్స్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, నేను పడిన కష్టం మీకు అర్థమవుతుంది కదా అని. ఇక ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను, మీకు ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో చూసి చెప్పండి. ఇక లాస్ట్లో వీడియో కూడా నాకు ఛార్జింగ్ అయిపోయింది, కరెంట్ లేదని చెప్పాను కదా, ఆ వీడియో కూడా చాలా చూపించలేకపోయాను. ఇవి లెంతీగా అయిపోయాయి కానీ అమ్మవారు రెడీ అయ్యాక చూపించలేదు. రేపటి వీడియోలో మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారు ఎలా ఉందో. ఇక ఓపిక లేక స్టూల్పై కూర్చొని శారీ అమ్మవారికి కట్టేశాక కొన్ని థింగ్స్ మర్చిపోయానని మళ్ళీ బయటికి వెళ్ళాను. అదే వర్షంలో తడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక ఫైనల్గా అమ్మవారిని చూసే టైం వచ్చేసింది. ఇక ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఫైనల్గా నాకైతే ఫుల్ హ్యాపీ అనుకున్నట్టుగా వచ్చిందని. ఇదిగోండి అమ్మవారు ఫైనల్గా ఇలా ఉన్నారన్నమాట. చాలా కలగా అనిపించింది. ఇక కాయిన్స్ తోటి మా వారు మా పిల్లలు స్వస్తికి ఇంకా ఓంకారం వేశారు. ఇదిగోండి దీపాల కాంతుల్లో దివ్యంగా వెలుగుతున్నారు అమ్మవారు. చలకలగా అనిపించింది నిజంగా. అమ్మవారు వచ్చి కూర్చుంది మా ఇంట్లో. వడ్డాలము, హారము, ఫేసు ఇలాగ జడలు వేసి పెట్టాను. ఇక రేపటి వీడియోలో అన్ని స్పష్టంగా వివరించుకుంటూ చెప్తాను ఎలా అలంకరించుకున్నాను. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం